హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాకా నేను మీ శివసుబ్రహ్మణ్యం. మరి తెలుగుదేశం పార్టీ టీడీపీ శ్రేణులందరికీ కూడా ఒక శుభవార్త. అదే ఏంటంటే త్వరలో మంత్రి లోకేష్ ని సీఎం చేయబోతున్నారని చెప్పి మనకైతే అక్కడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారిని అట్లనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నిన్న అసెంబ్లీలో కొన్ని మాటలు అనడం జరిగింది. మరి గాలి మంచిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు కూడా తొందరగా దీనిపైన ఒక నజరేసి మంత్రి లోకేష్ ని సీఎం చేస్తే చాలా బాగుంటుందని చెప్పి కూడా అందరూ అనుకుంటున్నారు. యువతరానికి ఒక అడుగు ముందుకేసినట్టు ఉంటుంది. ఇక యూత్ పాలిటిక్స్ కూడా చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సీనియర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాకుండా యువతరం ఎప్పటి నుంచో రావాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మన నేటి దాచులో కూడా దీనిపైన ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ వచ్చింది. పవన్ ఒప్పుకున్నట్లే లోకేష్ కు లైన్ క్లియర్ అయినట్లే, లోకేష్ కు సీఎం గా పట్టాభిషేకమే, త్వరలోనే లోకేష్ ముఖ్యమంత్రి అయినట్లే. అందుకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నిదర్శనమే. 10 ఏళ్ల పాటు కూటమి కొనసాగుతుందని పవన్ ఉవాచ. అంటే లోకేష్ ను సీఎం గా ఒప్పుకున్నట్లు లెక్క. అయితే ఆలస్యం కూడా చేయవద్దు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే యూపీ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ లో కానివ్వండి, ఆ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ బీజేపీ కనుక మళ్ళీ హ్యాట్రిక్ కొడితే మళ్ళీ ఇక్కడ లోకేష్ ని సీఎం చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా వేరే స్టేట్స్ కి వెళ్ళి క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. వాటి ద్వారా పవన్ కి కూడా కొంచెం ఇమేజ్ కానివ్వండి, కొంచెం పార్టీలో పలుకుబడి అవన్నీ కూడా పెరుగుతున్నాయి. బీజేపీలో ఇప్పుడు కొంచెం మంచి మెయిన్ క్యాండిడేట్ గా పవన్ కళ్యాణ్ కూడా సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటంటే ఇంకా 10 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీని అసలు అధికారంలోకి రానివ్వకుండా కూటమికి తన సహాయం, తన తోడు అందిస్తూ కూటమి ఇలాగే ఇంకా 10 ఏళ్ల పాటు సాగాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అనడం జరిగింది. దానికి సంకేతాలు ఏంటంటే మరి తెలుగుదేశం పార్టీ చూసుకున్నట్లయితే లోకేష్ గారు కూడా కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్లలో కూడా సభ్యత్వాలు చేయడం జరిగింది. టీడీపీకి పాదయాత్ర చేయడం జరిగింది. గ్రామం నుంచి వెళ్ళి అన్ని ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలందరినీ ఇప్పుడనే కాదు టీడీపీకి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కార్యకర్తలు కానివ్వండి, పార్టీకి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు వీళ్ళు చేసిన క్యాంపెయినింగ్స్ ద్వారా, పాదయాత్ర ద్వారా, ప్రచారాల ద్వారా కూడా లోకేష్ గారు వాళ్ళ పార్టీని ఇంకా బలంగా చేసుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే జనసేన ఇంకా బీజేపీ కూటమి ఇదంతా రావడానికి కూడా టీడీపీయే కారణం. టీడీపీకి నిజంగా చెప్పాలంటే కూడా గ్రామ స్థాయిలో కానివ్వండి అంతమంది కార్యకర్తలు ఉన్నారు, అంతమంది ఓట్ బ్యాంక్ నిజంగా ఉంది టీడీపీకి. అలాంటప్పుడు లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయడంలో అసలు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు. లోకేష్ ని ముఖ్యమంత్రి చేయాలి. ఇప్పుడు కాకపోతే చంద్రబాబు నాయుడు కనుక దీనిపైన అడుగు వేయకపోతే మళ్ళీ జీవితంలో లోకేష్ సీఎం కాలేదు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు యూపీలో కూడా బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తే లోకేష్ ఆశలు ఆవిరైపోతాయి. ఎందుకంటే అదే అంటున్నా కదా, యూపీలో కనుక మళ్ళీ బీజేపీ హ్యాట్రిక్ కొట్టేస్తే పవన్ కళ్యాణ్ కు ఇంకొంచెం ఛాన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నారు, కానీ ఫ్యూచర్ లో వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి మీరు ఇట్లాంటి డిసిషన్ ఎందుకు తీసుకున్నారని పవన్ కళ్యాణ్ అప్పుడు ఏమన్నా వాళ్ళ మైండ్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు, చెప్పలేదు. నాయకులు మాట్లాడిన ప్రతి మాట ఎప్పుడు కూడా నిజం కాదు. ఇవాళ ఒక మాట మాట్లాడతారు, రేపు ఒక మాట మాట్లాడతారు. అందుకే గాలి మంచిగా ఉన్నప్పుడే ఏదైనా చక్కదిద్దుకోవాలని చెప్పి పెద్దలు అంటా ఉంటారు. ప్రతి మాటకు కట్టుబడి ఉంటారన్న నమ్మకం అసలే లేదు. పరిస్థితుల ప్రభావం అని మాట తప్పవచ్చు. అదే అంటున్నా కదా, ఇప్పుడు ఒక మాట మాట్లాడి మళ్ళీ పరిస్థితులు అలా లేవు, మా కార్యకర్తలు ఎవరు కూడా దీనికి స్పందిస్తలేరు, వాళ్ళ మాట నేను వినాలి కదా, వాళ్ళని నమ్ముకొని వచ్చినా అని చెప్పి కూడా రేపు మాట మార్చవచ్చు పవన్ కళ్యాణ్ గారైనా కూడా. పార్టీ శ్రేణుల ఒత్తిదంటూ పవన్ మాట మార్చవచ్చు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఎక్కడ ఉండరు. అదే అంటున్నా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. రాజకీయాలు వచ్చే వరకు ఎవరైనా వాళ్ళ పదవుల కోసమే చూసుకుంటారు, వాళ్ళు సంపాదించిన దాని కోసమే చూసుకుంటారు. కానీ ఎవరైనా కూడా పక్కన వాడు బాగుపడాలని ఎప్పుడు కూడా అనుకోరు. అవసరాల కోసం దారులు వెతుక్కునే పదవులే ఉంటాయి. పదవి కాంక్ష లేకుండా రాజకీయాలు ఎవరు చేయరు. పవన్ మాట మీద నిలబడతాడా అన్నది డౌటే. నిజంగా అంటా అదే కదా, ఇవాళ ఒక మాట మాట్లాడతారు, అది అందరికీ ఇవాళ మంచిగా అనిపిస్తుండవచ్చు. మరి రేపు ఏం మాట్లాడతారు, ఎల్లుండి ఏం మాట్లాడతారు, ఆల్రెడీ చూస్తానే ఉన్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు కాదు, మిగతా నాయకులు కూడా పార్టీలు మారేటప్పుడు ఈ పార్టీలు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, ఇంకో పార్టీ వెళ్ళినాక ఇంకొక మాట మాట్లాడతారు. పార్టీలు మారుతున్న కొద్దిగా మాటలు కూడా మారుతాయి. మరి అందుకే అంటున్నాను, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ ని సీఎం చేయడానికి ఒప్పుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వెంటనే స్పందించి దానికి ఒక ముహూర్తం చూసుకొని చేసేస్తేనే మంచిగా ఉంటుంది. దీన్ని ఇట్లా ఆలస్యంగా డిలే చేసుకుంటే పోతే మళ్ళీ ఆల్రెడీ మనం చూస్తాను, తెలంగాణ రాష్ట్రంలో
సీఎం కేసీఆర్ గారు అయితే తప్పు చేసినట్టుగా మిగతా రాష్ట్రాలలో చూసుకుంటే కూడా ఎవరు కూడా వాళ్ళ కొడుకులను సీఎం చేయాల్సిన టైంకి అందరు కూడా చేతులు కాల్చుకున్నారు. లాస్ట్ లో లోకేష్ ను సీఎం చేయడానికి పవన్ ఒప్పించే ప్రయత్నం. ఈ ఏడాదిలోనే లోకేష్ ను సీఎం చేయాలని టీడీపీ పట్టు. సమయం కోరుతున్న పవన్. ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి పవన్ మెలిక. యూపీలో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తే లోకేష్ ఆశలు ఆవిరి. శాసన మండలి ఎన్నికలు కూడా ప్రభావం చూపవచ్చు. టీడీపీ విజయం సాధిస్తే లోకేష్ కు పట్టాభిషేకం వాయిదా పడవచ్చు. ఓడిపోతే లోకేష్ కు లైన్ క్లియర్ కావచ్చు. ఇలాంటి పరిస్థితి చాలా విచిత్రమైనది. ఏ రకంగా చూసినా లోకేష్ సీఎం కావడానికి మార్గం పడేదే. అందుకే అంటున్నా. ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా టీడీపీలో మనం చూసుకున్నట్లయితే కూడా లోకేష్ ని సీఎం చేయాలని చెప్పి నాయకులు కానివ్వండి అందరూ కూడా చినరాజును వెంటనే సీఎం చేయాలి, మంచి ముహూర్తం చూసి చేసేయాలని చెప్పి అందరూ అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించండి. మీరు ఎంత సీఎం చేసినా కూడా మీ అడుగులోనే లోకేష్ గారితో నడవడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా అంటే యువతరం పాలిటిక్స్ లోకి వస్తే ఇంకొంచెం మేలు జరుగుతుంది. ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. ఎంత సీఎం అయినా కూడా మీరు పెద్ద మీరే కాబట్టి మీ అడుగులనే వీళ్ళందరూ నడుస్తారు. అంటే మీ కిందనే పార్టీ కూడా నడుస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏముండదు. మళ్ళీ మీ తనయుడే కాబట్టి కూడా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచిస్తారు, కానీ పార్టీని ఎలా నాశనం చేయాలి అని అయితే ఎవరు చూడరు. చిన్నబాబు మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమవుతున్నదనే విషయం స్పష్టమవుతున్న వార్త. అవును, చాలా తొందరగానే లోకేష్ కు ముఖ్యమంత్రి పట్టాభిషేకం నిర్వహించే సమయం ఆసన్నమవుతుంది. అందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సై అన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంకోటి చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకి ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో కూడా ఎవరికైనా కూడా మనం చూసుకున్నట్టయితే బిజినెస్ లో కానీ పాలిటిక్స్ లో ఎక్కడైనా కూడా వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలే రావాలని అనుకుంటారు. నిజంగా ఈ ఒప్పందం లేకుండానే కూటమి ఫామ్ అయిందని కూడా ఎవరు అనుకోరు. కూటమి చేసేటప్పుడు కూడా ఈ మాట మాట్లాడుతూనే ఉంటారు. అది అందరికీ తెలిసిందే. కాకపోతే వీళ్ళు బయటికి రాలేదు. ఎందుకు ఇప్పుడే చెప్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పి మేబీ అనుకుని ఉండవచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే ఈ మాటలు లేనిదే పవన్ కళ్యాణ్ కూడా కూటమికి ఒప్పుకునేవారా ఆలోచించండి జనాలు. ఈ ఒప్పందాలు ఫస్ట్ నుంచే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసినప్పుడు కూడా లోకేష్ ని సీఎం చేయాలని చెప్పి కూడా అనుకున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ వచ్చినాక టీడీపీ గవర్నమెంట్ అధికారంలో లేనప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డారు. అప్పుడు కూడా లోకేష్ చాలా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు తన వెంట ఉన్న టీం ఏదైతే ఉందో తన ద్వారా ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఇచ్చిన పదవులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా చాలా మంది యూతే ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు అవకాశం వస్తుంది. వాళ్ళు ఇంకా రాష్ట్రానికి ఏదైనా చేయాలని చెప్పి చూస్తారు. అదే ఆలోచనలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఏంటంటే లోకేష్ కు నిజంగానే ముఖ్యమంత్రి పదవి ఇస్తే యువతరానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ఆ యాంగిల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించడం జరుగుతుంది. దాంతోనే చంద్రబాబు నాయుడుతో మంతనాలు జరపడం జరుగుతుంది. లోకేష్ కు కూడా అనుకూలంగా ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ ఉన్నారు అని చెప్పి సమాచారం అయితే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైనే ఆధారపడింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి త్యాగాలైనా చేయడానికి తాను సిద్ధమని పవన్ చెప్పారు. ఎందుకంటే ఎన్ని రోజులైనా ఇంకెంత కాలమైనా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు లోకేష్ మాత్రమే. ఆయనను కాదని మరెవరు అధ్యక్షుడు కాలేరు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఇంకా ఎన్నిసార్లు వచ్చినా ముఖ్యమంత్రి కావాల్సింది లోకేష్ మాత్రమే. ఈ విషయం జనసేన అధినేత పవన్ కు స్పష్టంగా తెలుసు. పవన్ కళ్యాణ్ కి ఇంకోటి కూడా తెలుసు. ఏంటంటే తన పార్టీకి ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు, ఎంతమంది పనిచేసేటోళ్ళు ఉన్నారు ఏందనేది కూడా పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు. అందుకే పొత్తు కుదిరించుకున్నారు, టీడీపీతోనే ఉన్నారు. నిజంగా రాష్ట్ర స్థాయిలో జనసేనకు ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు అంటే కంపేర్ చేసుకుంటే టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి ఒక యాంగిల్ చెప్పాలంటే జనసేన గెలిచింది కూడా టీడీపీ వాళ్ళ ఓట్లతోనే. వాళ్ళ ముగ్గురికి బీజేపీకి జనసేనకు టీడీపీకి కుదిరింది. వాళ్ళ ఓట్ బ్యాంక్ అని షేర్ వాళ్ళందరూ కలిసి వచ్చినాయి కాబట్టి కూటమి ప్రభుత్వం అక్కడ ఫామ్ చేయగలిగింది. ఒకవేళ వీళ్ళందరూ సపరేట్ గా ఉంటే నిజంగా చెప్పాలంటే టీడీపీ ఈజీగా తెచ్చుకొచ్చేది. అది పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా తెలుసు. అందుకే దానిపైన ఎక్కువ నోరు కూడా మెదలపడం లేదు. అందుకే ఈ ఒప్పందం కూడా వీళ్ళకి ముందే తెలుసు. లోకేష్ సీఎం చేయాలనే ఒప్పందం కూడా వీళ్ళు ముందే అనుకొని ఉన్నారు. ఇప్పుడు తానేమిటో తన పార్టీ పరిస్థితి ఏమిటో పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు. కళలు కొన్ని నిజాలు కాకపోవచ్చు. అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా దూరదృష్టితోనే కూటమి ఎల్లకాలం కొనసాగుతుందని చెప్పి ఉండవచ్చు. అంటే లోకేష్ సీఎం కావడానికి పవన్ ఒప్పుకున్నట్లే అనే మాటలు వినిపిస్తున్నాయి.
సీఎం కావడానికి లోకేష్ కు లైన్ క్లియర్ అయినట్టే సంకేతాలు వినిపిస్తున్నాయి. లోకేష్ కు సీఎం గా పట్టాభిషేకమే అని పార్టీలో వినిపిస్తుంది. అయితే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఆలస్యం కూడా చేయవద్దు. నాయకులు మాట్లాడిన ప్రతి మాట నిజం కాదు. వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటారన్న నమ్మకం అస్సలే లేదు. జనాలకే నమ్మకం ఉండదు రాజకీయ నాయకులకైనా. మరి రాజకీయ నాయకులు వాళ్ళు ఒక ఒప్పందం అనుకున్నప్పుడు వాళ్ళు వెంట నమ్మాలి. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మీతో మంచిగా ఉన్నారో అప్పుడే లోకేష్ ని వెంటనే సీఎం చేసేస్తే చాలా మంచిది, రాష్ట్రానికి మంచిది, మీ కూటమి ప్రభుత్వానికి మంచిది. ఇప్పుడు మీకున్న అలయన్స్ ఏదైతే ఉందో మీరందరూ కూడా ఒక 10 ఏళ్ల పాటు మంచిగా ఉండడానికి ఉంటది. లేదు ఇంకా మీరు టైం తీసుకొని ఇప్పుడే చేయాలి తర్వాత చేస్తారంటే అప్పుడు ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళ కార్యకర్తలు వీళ్ళని ఎట్లా ప్రొవోక్ చేస్తారో తెలియదు. పవన్ కళ్యాణ్ గారి మైండ్ మారచ్చు. ఎవరికైనా కూడా పదవి పైన వ్యామోహం అనేది ఉంటది. ఇప్పుడు కాకుండా రేపైనా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఉండకపోవచ్చు, దానిపైన ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. మనం ఆల్రెడీ చూస్తానే ఉన్నాం. ఈ శాఖనే కాదు అన్ని శాఖలలో దూరిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. తనకు చేయాలని ఉంది, తప్ప అనట్లేదు. ఎక్కడైనా తప్పు జరిగితే రెస్పాండ్ అవ్వడం తప్పేం కాదు. ఉప ముఖ్యమంత్రి పోస్ట్ లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసేది తప్పేం కాదు. అదే అంటున్నా, ఇప్పుడు ఉన్న ఆలోచన రేపు ఉండకపోవచ్చు, ఇప్పుడు లేని వ్యామోహం రేపు రావచ్చు. మరి ఆ వచ్చేదాకా వెయిట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా తొందరగా దీనిపై రెస్పాండ్ అయ్యి చిన్నబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రానికి మంచిది. మీ కూటమి ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ల పాటు చెప్పలేము, ఇంకా సాగుతుండవచ్చు. అది టీడీపీ ఇట్లే సాగుతుండవచ్చు. తర్వాత మీకు పవన్ కళ్యాణ్ గారికి ఇంకేమైనా గవర్నమెంట్ పోస్ట్ ఇస్తా అంటే అప్పుడు కూడా ఇచ్చుకోవచ్చు. మీ పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటికి ఇట్లే ఉండాలనుకుంటే మీరు అందరు కలిసి కూడా రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేయొచ్చు. సీఎంగా ఎవరున్నా కూడా మీకు కూటమి ఉంది కాబట్టి అందరికీ డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. ఎప్పుడైనా కూడా ఏదైనా ఇష్యూ కానివ్వండి, ప్రభుత్వంలోనే కాదు, ఎవరైనా ఎక్కడైనా అందరూ కూర్చొని మాట్లాడుకుంటే దేనైనా కూడా సాధించవచ్చు. నేను చేసినట్టే నడవాలి అనుకుంటే ఎక్కడ కూడా కుదరదు. నేను చెప్పిందే నడవాలి, నేను చేసిందే మీకు ఇక అక్కడికే మీకు గొడవలు వచ్చేస్తాయి. ఇది నేను పొలిటికల్ గురించి అని చెప్పట్లేదు. ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా కూర్చొని మాట్లాడుకొని ఎవరికి ఏం కావాలో అవన్నీ కరెక్ట్ కూర్చొని మాట్లాడుకుంటే అందరికీ మంచిగా ఉంటుంది. అయితే యూపీ ఎన్నికల దాకా సాగదీయాలని పవన్ చూస్తున్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు. దేశంలో బీజేపీ అప్రతిహతంగా రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ వెళ్తోంది. మూడోసారి ఉత్తరప్రదేశ్ ను బీజేపీ గెలుచుకుంటే ఇక దేశంలో ఆ పార్టీకి తిరుగుండదు. అప్పుడు పవన్ కు కూడా బలం పెరుగుతుందని చెప్పడంలో సందేహమే లేదు. అదే అంటున్నా కదా, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కాకుండా రేపు ఎల్లుండో 10 ఏళ్ళ వ్యామోహం రావచ్చు. బీజేపీ కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు యూపీలో కూడా హ్యాట్రిక్ కొట్టేస్తే దేశంలో ఇంకొంచెం పవర్ఫుల్ గా అయిపోతుంది పార్టీ అనేది. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి సపోర్టింగ్ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కి ఇంకొంచెం బలం పెరుగుతుంది. బలం పెరిగినప్పుడు టీడీపీని అక్కడ మనం తొక్కేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బీజేపీ అనేది సెంట్రల్ లో ఇప్పుడు పవర్ లో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి పవర్ తోడవుతుంది. ఆ యాంగిల్లో కనుక ఆలోచించుకున్నట్టయితే అప్పుడు లోకేష్ కి నిజంగానే ఆ సీఎం ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆవిరైపోతాయి. కానీ ఏ రకంగా చూసినా లోకేష్ సీఎం కావడానికి మార్గం పడింది. అది ఎప్పుడు అనేది చంద్రబాబు నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఏదున్నా కూడా నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి మంత్రి లోకేష్ ని సీఎం చెయ్యాలి అని ఉంటే ఇదే కరెక్ట్, ఇదే సరైన సమయం. ఆలోచించండి. మీ రాష్ట్రం మీ చేతిలోనే ఉంది, అలాగే మంత్రి లోకేష్ పదవి కూడా మీ చేతుల్లోనే ఉంది.